ఎరిక్ గార్సెట్టి పేరు మీరు వినే ఉంటారు. మన ఛానల్లో కూడా చాలాసార్లు దాని గురించి చెప్తూ ఉంటా అతని గురించి. యుఎస్ఏ అంబాసిడరు. రీసెంట్గా ఆయన మన ఇస్రోకి వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి మనం ఈ వీడియో అనమాట. అయితే అక్కడికి వెళ్ళినటువంటి ఆయన మన ఇస్రో హెడ్లతో, చైర్మన్తో, వీళ్ళతో, ఈ సోమనాథ్ వాళ్ళతో ఏం మాట్లాడారంటే, ఒక క్వాడ్ శాటిలైట్ ఉంది, ఆ శాటిలైట్ని మీరు లాంచ్ చేయాల్సి ఉంటుంది. ఇస్రోకి మేము ఒక రిక్వెస్ట్ అనమాట. ఇస్రోని మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, క్వాడ్ శాటిలైట్, అమెరికాకి సంబంధించినటువంటి శాటిలైట్ని మీరు లాంచ్ చేయాలి. ఈ క్వాడ్ ఎవరికి సంబంధించింది అంటే, జపాన్, ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలకి సంబంధించినటువంటి క్వాడ్ శాటిలైట్. దీన్ని క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ శాటిలైట్ అంటారు. దీన్ని మీరు రిలీజ్ చేయాల్సి ఉంటుంది, చేయండి అనేసి రిక్వెస్ట్ చేశారు. రకంగా అసలు ఏంటి ఈ శాటిలైట్, దీనివల్ల ఉపయోగం ఏంటి? దీనికంటే ముందు మనం G20 సమ్మిట్ జరిగింది ఇండియాలో లాస్ట్ ఇయర్. అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ప్రపోజల్ పెట్టారు ఈ సమ్మిట్లో. ఏమని అంటే, ఈ G20 యొక్క ఎవరైతే ఈ పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒక G20 శాటిలైట్ని రిలీజ్ చేద్దాము స్పేస్లోకి. దానివల్ల మీకు వీక్ కంట్రీస్ మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, భారీ ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, లేకపోతే మీకు ఈ వరదలు, వానలు, సముద్రాలకు సంబంధించినటువంటి న్యాచురల్ కెలామిటీస్కి సంబంధించిన అనేక విషయాలు మనకు తెలుస్తాయి. తద్వారా మనం వీకర్ కంట్రీస్ని అలర్ట్ చేయొచ్చు అనేసి ప్రపోజల్ పెట్టారు. దానికి రష్యా ఒప్పుకోలేదు, చైనా ఒప్పుకోలేదు, వాళ్ళకి అందులో బెనిఫిట్ కనపడలేదు, మరి ఒప్పుకోలేదు. అంటే కేవలం ఆ కంట్రీస్, వీకర్ కంట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఐడియాలో చైనాని కూడా దెబ్బ కొట్టాలనేటువంటి ఇండియా ఐడియా ఉండింది అప్పుడు G20 సమ్మిట్లో. అందువల్ల చైనా ఒప్పుకుని ఉండకపోవచ్చు అంటారు. సో ఇప్పుడు ఆ రకమైనటువంటి శాటిలైట్, ఈ క్వాడ్ శాటిలైట్ అనేది, సో దీన్ని ఇప్పుడు లాంచ్ చేయడానికి అడుగుతున్నారు ఇస్రో ద్వారా. సో వాళ్ళంతట వాళ్ళే, అప్పుడు అమెరికా కూడా కాస్తంత మొహమాటంగా వద్దని చెప్పింది. సో ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే వచ్చి దీన్ని లాంచ్ చేయాలి అనేసి అడుగుతున్నారు. ఈ క్వాడ్ అనేది ఖచ్చితంగా చైనాకి ఒక రకమైనటువంటి ఎగనెస్ట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అమెరికా నెమ్మదిగా ఇండియా వైపుకి వస్తుంది, స్నేహబంధం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే నేరుగా ఇస్రోలోనే ఒక శాటిలైట్ని మీరు లాంచ్ చేయాలని అడిగిందంటే అది కూడా చైనాకి ఇబ్బందికర పరిస్థితిగా మారిపోయే శాటిలైట్. ఎందువల్ల అనేది చెప్తా, ఎందుకు చైనాకి శాటిలైట్ ఇబ్బంది ఇది అనేది చెప్తా. సో అడుగుతోంది అంటే వాళ్ళు ఒక స్నేహబంధం కోసం వస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. రీసెంట్గా రష్యా కూడా ఒక వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేసి దాని గురించి కూడా మనకు ప్రపోజల్ పెట్టింది. మీరు కావాలంటే గూగుల్లో చూడండి, దాని గురించి కూడా మనం వీడియో చేసాం. సో ఒక పక్క నుంచి రష్యా కూడా ఇండియాతో మైత్రీ బంధం టైప్లో ప్లాన్ చేస్తుంది. ఇంకో పక్క ఫ్రాన్స్, జర్మనీ కూడా కొన్ని కొత్త కొత్త ప్రాజెక్టులని ఇండియాకి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. AMCA అనేటువంటి అంశంలో మనకి బెనిఫిట్గా వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ని మీరే చేసి పెట్టాలి అంటూ. అట్లాగే ARTMIS గురించి కూడా మోడీ వెళ్ళినప్పుడు అమెరికాకి ఒక ఒప్పందం చేసిన. ఇదంతా కూడా ఇస్రో యొక్క గొప్పతనం. ఇదంతా ఖచ్చితంగా ఇస్రో యొక్క 100% క్రెడిట్ని మనం ఇందులో ఇస్రోకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజంగా సతీష్ ధావన్ కానీ లేకపోతే అబ్దుల్ కలాం కానీ వీళ్ళు బతికి ఉంటే ఎంత సంతోషపడిపోయేవారు. నిజంగా చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళతారు అనేది నిజమైతే వాళ్ళు స్వర్గంలోంచి ఇదంతా చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా అనిపించింది. ఇదంతా చూస్తున్నారు అంటే ఇస్రో సాధించినట్టు ఏ దేశమైనా, ఏ వ్యవస్థ అయినా, ఏదైనా సరే రాత్రికి రాత్రి జరగదు. కనీసం 50-60 సంవత్సరాల నుంచి కూడా కఠిన నిర్ణయాలు, కఠినమైనటువంటి అంశాలు అమలు చేయటం, వీటి వల్ల ఫర్దర్గా ఫ్రూట్స్ అనేవి మనకి వస్తాయి. ఎప్పుడైతే మనం సీడ్ వేస్తామో అది పెరిగి ఎట్లయితే ఎన్నో సంవత్సరాలు ఫ్రూట్స్ ఇస్తుందో అట్లాగే ఏ వ్యవస్థ అయినా, సంస్థ అయినా, దేశమైనా, రాష్ట్రమైనా బాగుపడాలంటే ఎన్నో ఏళ్ల యొక్క కృషి ఉంటుంది, ఎంతోమంది త్యాగాలు ఉంటాయి. సతీష్ ధావన్ కానీ, అబ్దుల్ కలాం కానీ ఎంతో త్యాగాలు చేశారు వాళ్ళ జీవితం పట్ల. సతీష్ ధావన్ యొక్క శిష్యుడు APJ అబ్దుల్ కలాం, ఆయనే ఈయన ఇంట్రడ్యూస్ చేశారు అసలు ఈ సైంటిస్ట్ వ్యవస్థకి. సో ఇట్లాంటి విషయాన్ని చూసిన తర్వాత ఎంత సంతోషపడతారో కదా వాళ్ళు, నాకు అనిపించింది. అయితే ఈ క్వాడ్ శాటిలైట్ ఏంటి, దీని కథ ఏంటి? ఇప్పుడు మీకు 9 డాష్ లైన్ అని అంటాం. చైనా
ఇప్పుడు ఓవరాల్గా మీకు ఇంటర్నేషనల్ ఓషన్స్ అండ్ సీ లా అని ఒకటి ఉంటుంది, అది యుఎస్ఏనే పెట్టింది. దాన్ని అధిగమిస్తూ చైనా ఫిలిప్పీన్స్ అనండి, ఇండోనేషియా అనండి, మలేషియా అనండి, తైవాన్, ఇట్లా ఓవరాల్గా తన చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్రాన్ని ఫిషింగ్ అనేది చేయకూడదు. వాళ్ళని కదా, మనమైనా అమెరికా అయినా ప్రపంచంలో ఏ దేశమైనా కూడా ఒక లిమిట్ ఆఫ్ లెక్కలు ఉంటాయి దీంట్లో. ఈ ఇంటర్నేషనల్ ఓషన్స్ లాలో ఎన్నో రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి వాళ్ళు లొంగి దాని ప్రకారమే నడుచుకోవాలి. అట్లా ఎక్కడా కూడా చైనా తన భూభాగాన్ని దాటి, తన జలభాగాన్ని దాటి ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఫిషింగ్ చేయకూడదు. ఆ లా ప్రకారం ఇండియా కూడా చేయకూడదు, ఎవరూ చేయకూడదు. చాలామంది అది పాటిస్తారు. కానీ చైనా 95% వేరే భూభాగాల్లో, వేరే జలభాగాల్లో తన యొక్క ఫిషింగ్ని చేస్తుంది, ఎన్నో దశాబ్దాలుగా చేస్తుంది. ఇప్పుడు ఈ క్వాడ్ లాంచ్ కనుక జరిగితే, క్వాడ్ శాటిలైట్ లాంచ్ కనుక జరిగితే ఎన్నో బెనిఫిట్స్లో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటయ్యా అంటే, చైనా ఎవరిని బెదిరిస్తుంది, చైనా ఎవరెవరు భూభాగాల్లో చొచ్చుకుపోతుంది, అడ్డం వచ్చిన వాళ్ళని ఏ రకంగా బెదిరిస్తుంది. ఎందుకంటే 2020 నుంచి కూడా చైనా మీద క్వశ్చన్స్ విపరీతంగా స్టార్ట్ అయ్యాయి. చైనాని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది ప్రపంచం. సో ఇదంతా కూడా మనకి బయటకు వచ్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది, ఇది కనుక ఒక్కసారి ఓకే అయితే. ఎందుకంటే అమెరికా కానీ, అమెరికా ఎల్ఐస్ కానీ, ఇండియా ఎల్ఐస్ కానీ, వీళ్ళందరూ కూడా చైనా మీద చాలా కోపంగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ సీకి సంబంధించినటువంటి 95% భాగంలో వీళ్ళు ఫిషింగ్ చేయటం, దానివల్ల ఎన్నో దేశాలు ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల. సో ఇది గనక జరిగితే ఏ దేశమైనా, ఈ నాలుగిట్లో క్వాడ్లో మనం 4 దేశాలని చెప్పుకున్నాం ఇందాక, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, అట్లాగే అమెరికా. ఈ 4 దేశాల్లో ఎవరైనా సరే అథారిటీ ఉన్నవాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చుని ఏం జరుగుతుందని చూడొచ్చు, గమనించవచ్చు, ప్రపంచానికి తెలియజేయవచ్చు. ఈ అంశాలను తీసుకెళ్ళి యునైటెడ్ నేషన్స్లో పెడితే చైనా యొక్క పరువు మొత్తం పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇంట్రెస్టింగ్ క్వాడ్ శాటిలైట్ని లాంచ్ చేయమని అమెరికా అడిగింది, ఇస్రో ఓకే చెప్పింది. ఇది ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కింద మారబోతుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కింద డెఫినెట్లీ మారబోతుంది. సో ఇలాంటి చాలా క్రూషియల్ అంశాలను నేను ఎంచుకుని వీడియోలు చేస్తున్నా. సో వీలైనంత ఎక్కువగా జస్ట్ మీరు కింద ఉన్న షేర్ బటన్ యూజ్ చేసి మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేసినా చాలు, మీ ఫ్రెండ్స్కి పంపించినా చాలు. ఇట్లాంటి అంశాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా తెలియజేయండి. జస్ట్ కింద షేర్ బటన్ ఉంది కదా, దాని మీద మీరు కాపీ చేసి లింక్ని వాట్సాప్లో మీరు పంపించేస్తే అయిపోతుంది. చాలా బెనిఫిట్ ఉండేటువంటి కాన్సెప్ట్స్ నేను ఎంచుకుని మరి వీడియోస్ చేస్తున్నా. సో సపోర్ట్ చేయండి.